హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్టోరీ వచ్చేసి ఫోబియా. ఇందులో రాధిక ఆప్టే లీడ్ రోల్ చేసింది. ఇక స్టోరీలోకి వెళ్తే, మెహక్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈరోజు మెహక్ పెయింటింగ్స్ని ఎగ్జిబిషన్లో పెడతారు. అందరూ మెహక్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. అందులో ఒక పెయింటింగ్ నజారా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మెహక్ ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మెహక్కి దూరంగా ఒక ట్యాక్సీ పార్క్ చేసి ఉంటుంది. దాంట్లో నుంచి పొగ వస్తూ ఉంటుంది. దాన్ని చూసి మెహక్ కొంచెం భయపడి ఇంటికి వెళ్దాం అని డిసైడ్ అవుతుంది. తను ట్యాక్సీలో ఎక్కగానే ఆ ట్యాక్సీ డ్రైవర్ మెహక్ని అబ్యూస్ చేస్తాడు. మెహక్ అరవడంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ మెహక్ని కారులో నుంచి తోసేస్తాడు. కింద పడిన మెహక్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపట్టి మెహక్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంటికి పంపిస్తారు. ఆ సంఘటన జరగడం వలన తాను మెంటల్గా వీక్ అవుతుంది. ఇది అగ్రోఫోబియాగా మారుతుంది. అగ్రోఫోబియా వచ్చిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు, మనుషులతో మాట్లాడు, రోజంతా ఇంట్లోనే ఉంటారు. దీంతో తను పెయింటింగ్స్ వేయడం కూడా మానేస్తుంది. మెహక్ ఇంట్లో అక్క అనుష, ఆమెకి 5 సంవత్సరాల కొడుకు ఉంటాడు. మెహక్కి ఇలా అయిపోవడంతో ఇంటి బాధ్యత మొత్తం అనుష పైనే పడుతుంది. అనుష మెహక్ని చూసుకోవడం, 5 సంవత్సరాల కొడుకుని చూసుకోవడం, ఆఫీస్లో పని చేసుకోవడం, తను చాలా ఫ్రస్ట్రేటెడ్ అవుతుంది. అయినా ఓపిక తెచ్చుకొని మెహక్ని నార్మల్ లైఫ్లోకి తీసుకురావాలని అనుకుంటుంది. మెహక్ చిన్నప్పటి ఫ్రెండ్ అయిన షాన్ కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. ఒకరోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి మెహక్ని తీసుకెళ్తాడు. అక్కడ వర్చువల్ థియేటర్ చూపిస్తారు. 3D షాపింగ్ మాల్ని చూపిస్తారు. అది చూసి అక్కడ ఉన్న మనుషులను చూసి మెహక్ చాలా భయపడుతుంది. ఇక అనుష, షాన్ కలిసి మెహక్ని వేరే ఇంట్లోకి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. తనొక్కతే బతికితే ఈ ఫోబియా నుంచి బయటపడుతుంది అని అనుకుంటారు. అలాగే నెక్స్ట్ డేనే షాన్ మెహక్ని వేరే ఫ్లాట్కి తీసుకెళ్తాడు. ఆ ఫ్లాట్ షాన్ వాళ్ళ ఫ్రెండ్ది. అంతకుముందు జియా అనే అమ్మాయి ఆ ఫ్లాట్లో చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. షాన్ ఫుడ్ అరేంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ రోజు నుంచి తను ఒంటరిగా ఆ ఫ్లాట్లో ఉంటుంది. కానీ అక్కడ నిజంగానే చాలా వింతగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే ఇల్లు క్లీన్ చేస్తుండగా జియా యూనిఫామ్, ఫొటోస్, డైరీ దొరుకుతాయి. మెహక్ రోజు ఆ డైరీని చదవడం మొదలు పెడుతుంది. ఆ డైరీ చదవడం వలన జియా తన లవ్ లైఫ్లో సంతోషంగా లేదని తెలుస్తుంది. జియా ఒక ఎయిర్ హోస్టర్, కానీ తన బాయ్ ఫ్రెండ్ మన్ను జియా వర్క్ చేయడం ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఉండమంటాడు. ఈ కారణం వల్ల రోజు గొడవ పడుతూనే ఉంటారు. ఒకరోజు ఆ డైరీ చదువుతూ ఉండగా తన బెడ్ కింద ఒక సౌండ్ వినిపిస్తుంది. చూస్తే పిల్లి, కానీ ఆ బెడ్ కింద ఒక మనిషి కాళ్ళు కూడా కనిపిస్తాయి. ఆ రూమ్ని లాక్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఫ్లాట్ బయట ఒక అమ్మాయి ఉంటుంది. తన పక్క ఫ్లాట్లోనే ఉంటుంది. తన పేరు నిక్కీ. నిక్కీతో మెహక్ చెబుతుంది, రూమ్లో పిల్లి వచ్చింది. పిల్లి అంటే నాకు చాలా భయం. దాన్ని బయటకు పంపడంలో హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. నిక్కీ ఓకే అంటుంది. కానీ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏ పిల్లి కానీ ఏ మనిషి కానీ ఉండడు. ఆ రోజు ఆ ట్యాక్సీ కల నిద్రపోగానే మళ్ళీ వస్తుంది. దాంతో నిద్రలేస్తుంది. ఆ ఇంట్లో డోర్ దానికవే తెరుచుకుంటాయి. ఒకరోజు ఫ్రిడ్జ్లో ఒక వింతని చూస్తుంది. మెహక్కి అర్థం కాదు, ఇదంతా ఇమాజినేషనా, నిజమా, ఎవరైనా ఉన్నారా అని. నిక్కీ, మెహక్ ఫ్రెండ్స్ అవుతారు. నిక్కీ ఇక్కడే ఉంటున్న 2 వ్యక్తుల గురించి చెబుతుంది. మన్ను ఒకరు, ఇంకొకరు గోలా ఆంటీ. మన్ను జియా బాయ్ ఫ్రెండ్. మెహక్ ఫ్లాట్లో వచ్చిన ఫస్ట్ డేనే మన్ను జియా అనుకొని ఫ్లాట్ లోపలికి వస్తాడు. కానీ జియా కనిపించదు. అప్పుడే మెహక్ మన్నుని చూస్తుంది. మరొకరు గోలా ఆంటీ. ఒకరోజు కిటికీలోంచి మెహక్ బయటికి చూస్తుంది. అక్కడ గోలా ఆంటీ ఎవరితోనో మాట్లాడుతుంది. కానీ అక్కడ ఎవరు మెహక్కి కనిపించరు. వీళ్ళిద్దరికీ కొంచెం ప్రాబ్లం ఉంది అని నిక్కీ అంటుంది. మన్ను ఒక వింత మనిషి. మన్ను
జియా దగ్గరికి వచ్చినప్పుడల్లా గొడవ పడుతూనే ఉంటాడు. కానీ జియా కనిపించకపోవడంతో చాలా మారారు. వింతగా నవ్వుతూ ఉంటాడు. ఆ వింత పెద్ద పెద్ద నవ్వులు మెహక్ కూడా వింటుంది. గోలా ఆంటీ ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ గురించి వెతుకుతూనే ఉంటుంది. కానీ వాళ్ళ హస్బెండ్ని ఎవరూ చూసి ఉండరు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. నిక్కీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డైరీ చదవడం మొదలు పెడుతుంది. ఏదో శబ్దం వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే షోపీస్ కింద పడి ఉంటుంది. దాన్ని తీస్తుండగా జియా వేసుకునే యూనిఫామ్లో ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. మెహక్ భయపడి బాత్రూంలోకి వెళ్ళి లాక్ పెట్టుకుంటుంది. కానీ అక్కడ కూడా మెహక్కు జియా కనిపిస్తుంది. జియా బాత్టబ్ నుంచి లేచి తన దగ్గరికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. భయపడి అక్కడే స్పృహ కోల్పోతుంది మెహక్. ఆ తరువాత షాన్ ఫుడ్ తీసుకొని ఇంటికి వస్తాడు. కానీ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. మెహక్కి కాల్ చేస్తాడు. బాత్రూంలో నుంచి రింగ్ టోన్ వినపడుతుంది. డోర్ పగలగొట్టి మెహక్ని బయటికి తీసుకొస్తాడు. కొద్దిసేపటి తర్వాత మెహక్ జరిగింది చెబుతుంది. కానీ షాన్ నమ్మడు. ఇక్కడ ఎవరూ లేరు అంటాడు. కానీ మెహక్ అంటుంది, ఇక్కడ జియాని చంపేశారు. అందుకే జియా రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది షాన్ అని అంటుంది. అన్ని రూమ్స్లో కెమెరా ఫిక్స్ చేస్తారు. దాన్ని టీవీకి కనెక్ట్ చేస్తారు. మెహక్ ఆ రోజు చాలా భయపడుతుంది. అందుకే షాన్ అక్కడే పడుకుంటాడు. షాన్ బాత్రూంకి వెళ్తాడు. మెహక్ కూడా లేస్తుంది. ఒంటరిగా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. షాన్ని పిలుస్తుంది. కానీ షాన్ రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడే సీసీటీవీ కెమెరాలో అదే అమ్మాయి అదే యూనిఫామ్ వేసుకొని బెడ్రూమ్లోంచి హాల్లోకి వస్తున్నట్టుగా చూస్తుంది. తన భుజం పైన చేయి వేస్తుంది. మెహక్ చాలా పెద్దగా అరుస్తుంది. కానీ ఆ చెయ్యి షాన్ది. వాళ్ళిద్దరూ కలిసి టీవీ ఫొటోస్ చూస్తారు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. మళ్ళీ సైకియాట్రిస్ట్ని పిలుస్తారు. అక్కడ వర్చువల్ థియేటర్లో మళ్ళీ షాపింగ్ మాల్ని చూపిస్తుంది. మెహక్కి ఇక్కడ ట్యాక్సీలో అనుష కనిపిస్తుంది. కానీ అక్కడ అసలు ట్యాక్సీనే ఉండదు. మెహక్ ఆ ట్యాక్సీ ఎక్కిన తర్వాత అనుష జియాగా మారుతుంది. తనని చూసి భయపడి అక్కడే ఉన్న కత్తి తీసుకొని షాన్ని గాయపరుస్తుంది. కానీ డాక్టర్ చూసి మెహక్కి ఫోబియా రోజు రోజుకి పెరుగుతుంది అని అర్థమవుతుంది. ఒకరోజు మెహక్ బాత్రూంలో అనుషతో మాట్లాడుతుంది, నవ్వుతుంది. కానీ అక్కడ అసలు ఎవరూ ఉండరు. డాక్టర్ షాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. మెహక్ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. కానీ తనకి జియా ఆత్మనే ఇదంతా చేస్తుందని అర్థమవుతుంది. జియా వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్తుంది. మెహక్ బెడ్రూమ్ నుండి బయటకు వస్తుండగా ఎవరో మెహక్ని చాలా గట్టిగా నెట్టేస్తారు. గ్లాస్ అక్కడి నుండి వేరే దగ్గరకు పడుతుంది. ఎవరో మెహక్ని పిలుస్తారు. తన బెడ్రూమ్లో డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవరో నెట్టేసి డోర్ తీస్తారు. మళ్ళీ కింద పడుతుంది. బాత్రూంలో ఒక బ్లేడ్ కట్టర్ కనిపిస్తుంది. దానికి రక్తం అంటి ఉంటుంది. ఆ బ్లేడ్ కట్టర్ మన్నుది. తన కళ్ళతో మన్ను చేతిలో చూస్తాను అని చెప్తుంది. ఆ తరువాత నిక్కీని పిలిచి నన్ను మన్ను ఇంటికి చూపించమని అడుగుతుంది. మన్ను వాళ్ళ ఇంట్లో కష్టపడి ఆ బ్లేడ్ కట్టర్ వెతుకుతారు. ఇదంతా షాన్కి చెప్తుంది. ఆ బ్లేడ్ కట్టర్కి DNA టెస్ట్ చేస్తే ఎవరో తెలుస్తుంది అని అంటుంది. మెహక్ షాన్కి చెప్తే ఇలాంటి బ్లేడ్ కట్టర్స్ చాలా ఉంటాయి, నా దగ్గర కూడా ఇలాంటిది ఒక బ్లేడ్ కట్టర్ ఉంది అని అంటాడు. జియా మర్డర్ చేసి ఈ ఇంట్లోనే పెట్టి ఇంటిని రెనోవేషన్ చేశాడు మన్ను అని అంటుంది. అందరూ ఆత్మని పిలవడానికి ప్లేన్ చిట్ చేస్తారు. మెహక్ యూనిఫామ్ వేసుకుంటుంది. ఆ బ్లేడ్ కట్టర్ హెల్ప్తో ఆత్మని పిలుస్తారు. కొంతసేపటి తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. జియా మెల్లిగా డోర్ తీసుకొని వస్తుంది. అప్పుడే అర్థమవుతుంది జియా చనిపోలేదు, బతికే ఉందని. వీళ్ళిద్దరిని జియా ఇంట్లో చూసి జియాకి కోపం వస్తుంది. మెహక్ జియాని చూసి షాక్ అవుతుంది. తను బతికే ఉంటే ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. షాన్ మెహక్ని ఓదారుస్తా మాటల్లో
షాన్కి కోపం వస్తుంది. దాంతో మెహక్ని తిడతాడు. మెహక్ ఆ టాక్సీ డ్రైవర్ లాగానే నువ్వు కూడా అంతే. మెహక్ నిక్కీకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని షాన్ ఆపుతుండగా ఆ ఫోన్ కింద పడిపోతుంది. అప్పుడే మెహక్కి ఇదంతా ముందే జరిగింది అని అర్థమవుతుంది. ఫోన్ కింద పడడంతో గ్లాస్ పడడం అన్నీ అర్థమవుతాయి. యూనిఫామ్లో అమ్మాయి కనిపించడం ఇవన్నీ జియాకి జరిగింది. కానీ ఇది రియల్గా నాకే జరుగుతున్నాయి అని అనుకుంటాడు. షానే మెహక్ని చంపడానికి వచ్చాడు అని అనుకుంటుంది. ఆ బ్లేడ్ కట్టర్ని ముందుగానే మెహక్ తీసుకొని షాన్ పైన అటాక్ చేస్తుంది. ఆ అటాక్లో మెహక్ ఫింగర్ కట్ అవుతుంది. షాన్ అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉండగానే మెహక్ షాన్ని చూసి బెడ్ కింద దాక్కుంటుంది. అక్కడే కాళ్ళను కనబెడుతుంది. సేమ్ అంతకుముందు తనకి కనబడిన విధంగానే. షాన్ని రూమ్లోకే లాక్ చేసి బయటకు వచ్చేస్తుంది. షాన్ మెహక్ అంబులెన్స్కి కాల్ చేయి అని చెబుతాడు. తన ఫింగర్ ఫ్రిడ్జ్లోనే ఉంది అని చెబుతుంది. ఒకరోజు రాత్రి మెహక్ ఫ్రిడ్జ్లో వింత చూస్తుంది. అదే తన వేలు కనిపిస్తుంది. మెహక్ గ్రౌండ్ ఫ్లోర్ వెళ్తుంది. తన సిచ్యువేషన్ చూసి చాలా మంది హెల్ప్ చేస్తారు. ఈ సీన్ని కూడా మనం ముందే చూస్తాం తన పెయింటింగ్ నజారాలో. మెహక్ ఒక ప్రత్యేకమైన అమ్మాయి. తనకు జరగబోయేవి ముందే తెలుస్తుంది. కానీ అవన్నీ తనకి జరుగుతున్నాయని రిలేట్ చేసుకోదు. తను ఎగ్జిబిషన్లో చూసిన కార్లో పొగ వస్తుంది. ఆ టాక్సీ డ్రైవర్ పైన పెప్పర్ స్ప్రే కొడుతుంది. అదే తను చూసిన పొగ. మెహక్కి ముందే జరిగేవి కనిపిస్తాయి. కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇదంతా తాను తప్పుగా అర్థం చేసుకుంటూ షాన్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు అని అనుకొని షాన్ నుండి పారిపోవడానికి చేసిన ప్రయత్నంలో తన వేలు కట్ అవుతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా తన ఫోబియా కూడా తగ్గిపోతుంది. తానే నేరుగా మనుషులతో కలుస్తుంది. కానీ వాళ్ళని చూసి భయపడదు. ఆ ఫోబియా నుండి తనకు తానే జయించింది. మన్ను ఒక ఆర్కిటెక్ట్. అందుకే తన ఇల్లు రెనోవేషన్ చేస్తాడు. మన్ను జియాని చాలా ప్రేమిస్తాడు. కానీ తను కనిపించకపోవడంతో మెంటల్ ఫ్రీ కోసం లాఫింగ్ థెరపీలో జాయిన్ అవుతాడు. లాస్ట్ సీన్లో గోలా ఆంటీ హస్బెండ్తో కనిపిస్తుంది. నిక్కీ ఎప్పుడు తన హస్బెండ్ని చూడలేదు. దాని అర్థం గోలా ఆంటీ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని కాదు. దీంతో ఈ సినిమా స్టోరీ ముగుస్తుంది. ఈ సినిమా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ టాక్స్.